ఎప్పుడైనా అనుకున్నారా మీకు ఇష్టమైన యూట్యూబ్ ఛానల్తో నేరుగా మాట్లాడగలిగితే ఎలా ఉంటుందని? వాళ్ళ కంటెంట్ మొత్తం పైన ప్రశ్నలడగటం, వాళ్ళ దగ్గర్నుంచి కొత్త ఐడియాలు తీసుకోవటం, వాళ్ళ స్టైల్ని అర్థం చేసుకోవటం భలే ఉంటుంది కదూ! ఈరోజు ఏఐని ఉపయోగించి దాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. వందల కొద్ది వీడియోలు ఉన్న ఒక ఛానల్లో ఉన్న జ్ఞానం అంతా ఒకే చోట మీకు అందుబాటులో ఉంటే, స్ఫూర్తి కోసం కావచ్చు, వాళ్ళ కంటెంట్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి కావచ్చు, లేదా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఐడియాలు పొందడానికి కావచ్చు, నేరుగా ఆ ఛానల్తోనే మాట్లాడగలిగితే అద్భుతంగా ఉంటుంది కదా! సరే, ఇంత మ్యాజిక్ చేసే ఆ సాధనమేంటనుకుంటున్నారా? అదే గూగుల్ వాళ్ల నోట్బుక్ ఎల్ఎం. ఇది ఒక ఫ్రీ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్. ఇది కేవలం టెక్స్ట్ని విశ్లేషించడమే కాదు, వీడియో కంటెంట్లోని సారాన్ని కూడా చక్కగా గ్రహించగలదు. ఇప్పుడు ఈ పని చేయడానికి 2 దారులున్నాయి. ఒకటి చాలా స్లో, గంటలకు గంటలు టైం తినేసే పాత పద్ధతి. ఇంకోటి చాలా స్మార్ట్, నిమిషాల్లో పని పూర్తి చేసేసే ఒక కొత్త హ్యాక్. ఆ రెండింటి మధ్య తేడా ఏంటో చూద్దాం పదండి. పాత పద్ధతిలో అయితే చాలా ఓపిక కావాలి. ప్రతి వీడియోని ఓపెన్ చేయాలి, దాని యూఆర్ఎల్ కాపీ చేయాలి, మళ్ళీ నోట్బుక్ ఎల్ఎంలోకి వెళ్ళి పేస్ట్ చేయాలి. ఒక్కో వీడియోకి మళ్ళీ ఇదే ప్రాసెస్. అబ్బా, ఎంత విసుగ్గా ఉంటుందో కదా! అదే 100 వీడియోలున్న ఛానల్కైతే ఇక చెప్పక్కర్లేదు. ఈ పని పూర్తి కావడానికి గంటలు, బహుశా ఒక రోజైనా పట్టచ్చు. చాలా టైం వేస్ట్. కానీ భయపడకండి, దీనికొక సూపర్ ఈజీ సొల్యూషన్ ఉంది. ఆ గంటల కష్టాన్ని నిమిషాల్లోకి మార్చే ఒక అద్భుతమైన హ్యాక్ ఉంది. దానికి మనకు కావాల్సిందల్లా కేవలం 2 చిన్న బ్రౌజర్ ఎక్స్టెన్షన్లు అంతే. మన ఆటోమేషన్ టూల్ కిట్లో 2 మెయిన్ ప్లేయర్స్ ఉన్నారు. మొదటిది గ్రాబిట్. ఇది ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. పేజీలో ఉన్న అన్ని వీడియో లింక్లను ఒకేసారి లాగేస్తుంది. ఇక రెండోది నోట్బుక్ ఎల్ఎం మోటర్. ఇది ఆ లింక్లన్నింటినీ కలిపి ఒకేసారి నోట్బుక్ ఎల్ఎంలోకి పంపిస్తుంది. సూపర్ కదా! ఈ ఫాస్ట్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ గ్రాబిట్ ఇన్స్టాల్ చేసి దానికొక షార్ట్కట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఆ ఛానల్ పేజీకి వెళ్ళి అన్ని వీడియోలు లోడ్ అయ్యేలా కింద వరకు స్క్రోల్ చేయండి. ఇప్పుడు మీ షార్ట్కట్ ప్రెస్ చేస్తే చాలు, అన్ని యూఆర్ఎల్ కాపీ అయిపోతాయి. ఫైనల్గా నోట్బుక్ ఎల్ఎంతో వాటన్నింటినీ బల్క్గా ఇంపోర్ట్ చేసేయండి. అంతే, పనైపోయింది. ఈ మెథడ్ ఎంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఇదో ఉదాహరణ. జస్ట్ ఒక ట్రయల్లో ఒకే ఒక్క క్లిక్తో 97 వీడియో లింకులు కాపీ అయ్యాయి. ఆలోచించండి, ఇదే పని చేత్తో చెయ్యాలంటే ఎంతసేపు పట్టేదో. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. నోట్బుక్ ఎల్ఎం ఆ వీడియో ట్రాన్స్క్రిప్ట్లు అన్నిటినీ చదివేసి ఆ ఛానల్కి ఒక రకమైన డిజిటల్ బ్రెయిన్ని క్రియేట్ చేస్తుంది. ఇంకేముంది, ఇక ఆ ఛానల్తో నేరుగా మాట్లాడొచ్చు, మీకు నచ్చిన ప్రశ్న అడగొచ్చు. ఉదాహరణకు, మీరు కూడా వీడియోలు చేస్తూ మీ ఎడిటింగ్ స్టైల్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారా? సింపుల్గా ఇలా అడగండి. ఏఐ ఆ ఛానల్ ఎడిటింగ్ టెక్నిక్స్ని అనలైజ్ చేసి మనకు టిప్స్ ఇస్తుంది. ఏమైనా క్రియేటివ్ బ్లాక్లో ఉన్నారా? కొత్త ఐడియాలు రావట్లేదా? సింపుల్గా ఈ క్రియేటర్లాగా నాకు కొన్ని వీడియో ఐడియాలు ఇవ్వు అని అడగండి. ఆ క్రియేటర్ స్టైల్కి తగ్గట్టు, వాళ్ల ఆడియన్స్కి నచ్చేలా కొత్త ఐడియాలను లిస్ట్ చేసేస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్స్కి ఒక వరం లాంటి టూల్. ఒక క్రియేటర్ తమ స్టోరీస్ని అంత బాగా, అంత ఇంట్రెస్టింగ్గా ఎలా చెప్తున్నారో తెలుసుకోవాలనుందా? వాళ్ల కంటెంట్ స్ట్రక్చర్ గురించి అడగండి. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇందులో నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే సోర్స్ సైటేషన్. అంటే ఏఐ ఇచ్చే ప్రతి సమాధానానికి అది ఆ ఇన్ఫర్మేషన్ని ఏ వీడియో నుంచి తీసుకుందో క్లియర్గా చూపిస్తుంది. దీనివల్ల మనం ఆ ఇన్ఫర్మేషన్ని నమ్మొచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆగండి, ఇంకా అయిపోలేదు. నోట్బుక్ ఎల్ఎం కేవలం చాట్ చేయడమే కాదు, అది మనకోసం కంటెంట్ని కూడా క్రియేట్ చేయగలదు. ఒక్క క్లిక్తో ఆ ఛానల్ మొత్తాన్ని ఎలా సమ్మరైజ్ చేసి ఇస్తుందో చూడండి. ఇక్కడ 2 అద్భుతమైన ఆప్షన్లున్నాయి. ఆడియో ఓవర్వ్యూ సెలెక్ట్ చేస్తే ఆ ఛానల్ సారాంశంతో ఒక చిన్న పాడ్కాస్ట్ లాంటిది రెడీ అయిపోతుంది. అదే వీడియో ఓవర్వ్యూ అనుకోండి, ఆ ఛానల్లో ఉన్న మెయిన్ పాయింట్స్తో ఒక ఆటోమేటెడ్ వీడియో ప్రెజెంటేషన్ క్రియేట్ చేసేస్తుంది. అద్భుతం కదూ! చూశారుగా ఈ టెక్నిక్ ఎంత శక్తివంతమైనదో? కేవలం కంటెంట్ క్రియేటర్స్కే కాదు, మార్కెటర్స్కి, రీసెర్చర్స్కి, అసలు ఎవరికైనా సరే కంటెంట్ని అనలైజ్ చేసే విధానాన్నే ఇది మార్చేస్తుంది. సరే, నేను మిమ్మల్ని ఒక ఆలోచనతో వదిలిస్తున్నాను. ఒక లైబ్రరీ మొత్తాన్ని, అంటే అంత జ్ఞానాన్ని మనం ఒక చాట్బాట్గా మారిస్తే ఇక మనం అడిగే ప్రశ్నలెలా ఉంటాయి? నాలెడ్జ్ని మనం చూసే దృష్టి, దాన్ని సంపాదించుకునే విధానం భవిష్యత్తులో ఎలా మారిపోతుందంటారు?